ఇక పులివెందుల మెడికల్ కాలేజీలో కూడా సామాగ్రిని తరలిస్తూ ఉన్నారు. వైఎస్ జగన్ హయాంలో కొనుగోలు చేసినటువంటి అత్యాధునిక పరికరాలు ఇప్పుడు వేరే కళాశాలకు కూడా తరలిస్తున్నారు. డిఎంఈ ఉత్తర్వుల మేరకే ఈ విధంగా కూడా తాము ఈ పరికరాలన్నింటినీ కూడా తరలిస్తున్నామని కూడా సూపరింటెండెంట్ తెలియజేయడం జరిగింది. ఇప్పటికే 50 సీట్లు మెడికల్ కాలేజ్ సీట్లు కూడా వద్దంటూ కూడా కేంద్రానికి కూటమి సర్కార్ లేఖ రాసిన అంశం కూడా మనందరికీ తెలిసిందే. ఇక పులివెందుల్లో ఉన్న సిబ్బందిని ఇప్పుడు వేరే కాలేజీలకు తరలిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. తాజాగా కాలేజీలోని అత్యాధునిక పరికరాలను ఇక్కడి నుంచి తరలింపటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీని మీద పలు కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా కూడా పులివెందుల కాలేజ్ అంశం, అసలు మెడికల్ కాలేజీల అంశమే ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అలాంటిది ఇప్పుడు పులివెందుల కళాశాల నుంచి కూడా ఎందుకు వీటన్నిటిని కూడా తరలిస్తూ ఉన్నారు, ఇక్కడ స్టాఫ్ను కూడా లేకుండా చేస్తున్నారు, ఎందుకు ఈ కాలేజీని ఏమైనా క్లోజ్ చేస్తున్నారా ఏంటి అని చెప్పి కూడా దీని మీద పలు అనుమానాలు కామెంట్స్ వినిపిస్తూ ఉన్నాయి. పులివెందుల జీజేత్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. డిఎంఈ కార్యాలయం ఉత్తర్వుల మేరకు హైకాస్ట్ ఎక్విప్మెంట్ని వివిధ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కళాశాలలకి షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు ఉండడం కారణంగా అవన్నీ షిఫ్ట్ చేయడానికి తగు చర్యలు తీసుకుంటున్నాము. అయితే పులివెందుల జీజీహెచ్కి కొంత ఎక్విప్మెంట్ అవసరమని మన డిఎంఈ కార్యాలయానికి విన్నవించుకున్నాము. సార్ కూడా సానుకూలంగా స్పందించి మనకి కొన్ని ఉంచుకోమని చెప్పడం జరిగినది. మిగతా వరకు సార్ ఉత్తర్వుల మేరకు వివిధ కళాశాలకి తరలిస్తున్నాం. అందులో భాగంగా ఇవాళ గుంటూరు నుంచి ఆథరైజ్డ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు కావాల్సిన ఎక్విప్మెంట్, వాళ్ళకి అలాట్ చేసిన ఎక్విప్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. సుమారు మన దగ్గర నుంచి ఒక 50 ఐటమ్స్ వరకు షిఫ్ట్ చేయమని ఉత్తర్వులు వచ్చాయి. అందులో భాగంగా ఇవాళ గుంటూరు కళాశాలకి, మన గుంటూరు వైద్య కళాశాలకి, గవర్నమెంట్ కాలేజ్కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. లేదండి, మనకి ఉండేది సిటీ మిషన్ ఏమి షిఫ్ట్ చేయట్లేదు, మన దగ్గర ఉంటుంది. లేదండి, మన దగ్గర ఆల్రెడీ పాత హాస్పిటల్కి సంబంధించి కూడా మిషన్లు ఉన్నాయి మన దగ్గర. ప్రస్తుతం కొత్త కాలేజీకి కాంట్రాక్టర్ తరపున వచ్చిన కొత్త ఎక్విప్మెంట్, హైకాస్ట్ ఎక్విప్మెంట్లో కొంత భాగం వరకే షిఫ్ట్ చేస్తున్నారు. బేసిక్ నీడ్స్, మనకి బేసిక్గా అవసరమైనవన్నీ మన దగ్గర ఉన్నాయి, కొన్ని మనం ఉంచుకుంటున్నాము. అల్ట్రాసౌండ్ మిషన్లు మన దగ్గర ఉన్నాయి. కిరణ్ అందిస్తారు. కిరణ్, పులివెందుల మెడికల్ కాలేజీలో అసలు ఏం జరుగుతోంది ఇప్పుడు? రేణు, పులివెందుల మెడికల్ కాలేజీకి టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంసీఏ, కేంద్ర మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాదాపు 50 మెడికల్ సీట్లు మళ్ళీ కేటాయించడం జరిగింది. అయితే కూటమి సర్కారు ఈ మెడికల్ సీట్లు వద్దంటూ నవంబర్లో గత సంవత్సరం నవంబర్లో లేఖ రాసింది. ఆ 50 సీట్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి వెనక్కి వెళ్ళాయి. అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్న సాయంత్రం జరిగిన ఘటన చూస్తే, మెడికల్ కాలేజీలో వైఎస్ జగన్ హయాంలో మెడికల్ కాలేజీని అత్యధికంగా నిర్మించారు. దాదాపు 500 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు. ఏదైతే అత్యాధునిక పరికరాలు ఏదైతే ఉన్నాయో మెడికల్ కాలేజీలో, ఆ పరికరాలను వేరే కాలేజీకి తరలించిన సంఘటన మనం చూసాము. అక్కడ ఉన్న అధికారిని అడిగినప్పుడు ఏదైతే డిఎంఈ ఉత్తర్వుల మేరకు మాత్రం మేము ఏదైతే ఈ మెడికల్ పరికరాలను తరలిస్తున్నామని సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పటికే టీడీపీ కూటమి ప్రభుత్వంలో పీపీపీ మోడల్ తీసుకొచ్చారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తారంటూ ఒకవైపు ఆందోళన జరుగుతుంటే, మరోపక్క మెడికల్ కాలేజీ ఏమవుతుంది అంటూ అక్కడ చదువుతున్న విద్యార్థులు కూడా ప్రశాంతకంగా తయారైన పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఉన్న ఎక్విప్మెంట్స్ కానీ, అక్కడ ఉన్న అత్యాధునిక పరికరాలు వేరే కాలేజీకి తరలిస్తున్నారు. ఈ కాలేజీ ఉంటుందా లేదా, మెడికల్ కాలేజీకి సీట్లు కొనసాగుతాయా లేదా అనే సందిగ్ధం ఒక పక్క ఏర్పడింది. మరోపక్క పీపీపీ మోడల్ ఏదైతే పులివెందుల, మార్కాపురం, మాచర్ల లాంటి గురిజాల లాంటి చోట్ల పీపీపీ మోడల్ కు సంబంధించి కాంట్రాక్టర్లకు ఇవ్వడము, ఆ కాంట్రాక్టర్లు పనులు ప్రారంభిస్తారంటూ త్వరలో చెప్పడం కూడా జరిగింది. అయితే ఈ వ్యవహారం పైన వైఎస్ఆర్సీపీ నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు కొనసాగిస్తుంది. ఈ మెడికల్ కాలేజీల పైన కోటి సంతకాల సేకరణ చేస్తుంది. ఆ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అయిపోయిన తర్వాత గవర్నర్ కు మెమరాండం సమర్పిస్తారు. మరోపక్క ఏదైతే గురిజాలకు సంబంధించిన మెడికల్ కాలేజీ విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేస్తుంది. ఇక్కడ మెడికల్ కాలేజీలు పీపీపీ మోడల్లో ఇవ్వద్దంటూ కేంద్రం లేఖ రాసింది. ఇక్కడ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఇంత ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నప్పుడు, పులివెందుల ఏదైతే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గంలో ఉన్న మెడికల్ కాలేజీలో ఉన్న అత్యాధునిక పరికరాలు తరలింపు అనేది చర్చాంశమైంది రేణు. అయితే కిరణ్, కేవలం ఇప్పుడు ఇక్కడ నుంచి 50 ఎక్విప్మెంట్స్ని మాత్రమే తరలిస్తున్నారు. అలా అని చెప్పేసరి పులివెందుల కాలేజ్ క్లోజ్ చేస్తూ ఉంటే మొత్తం కూడా తరలించాలి కదా.
కొన్ని వాళ్ళకి ఏవైతే కావాలని చెప్పారో వాటిని మాత్రం ఉంచి మిగిలిన వాటిని తరలిస్తున్నారు. అసలు ఏ విధంగా చూడాలి దీన్ని? రేణు, ఈ మెడికల్ కాలేజీ అత్యాధునికంగా నిర్మించినప్పుడు అక్కడ ఉన్న పరికరాలు కాకుండా అదనపు పరికరాలు కేటాయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మేము కాలేజీలు తరలించలేదు, సీట్లు తరలించలేదు అని చెబుతూనే ఇప్పటికే 50 అదనంగా వచ్చిన మెడికల్ కాలేజ్ సీట్లు కూడా తరలించడం జరిగింది. మెడికల్ కాలేజ్ సీట్లు మాకు వద్దు అంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయడం కూడా జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాలేజీ కొనసాగతా లేదా అనే అనుమానాలు సర్వసాధారణంగా విద్యార్థి తల్లిదండ్రులకు రావడం సర్వసాధారణం. ఇక్కడ అత్యాధునికంగా కాలేజీ నిర్మించినప్పుడు పరికరాలు కొనుగోలు ఉంటుంది, కానీ కొనుగోలు చేసిన పరికరాలు మరో కాలేజీకి తరలించడం అనేది కూడా ఇలాంటి సందిగ్ధాలకు, ఇలాంటి అనుమానాలకు తావిచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను దీని మీద ఇటు వైసీపీ శ్రేణులు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలు కానీ ఎవరైనా కానీ దీని మీద స్పందిస్తూ ఉన్నారా? రేణు, ఏదైతే ఈ మెడికల్ కాలేజీ పరికరాల తరలింపు పైన ఇప్పటికైతే వైఎస్ఆర్సీపీ కానీ విద్యార్థి నేతలు కానీ ఇప్పటికైతే స్పందించలేదు. స్పందించే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. అందుకు సంబంధించిన కడప జిల్లాకు సంబంధించిన ఎంపీ ఏదైతే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి లేఖ రాసే అవకాశాలు కూడా ఉంటాయి. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ సభ్యుడు అవినాష్ రెడ్డి కూడా అదే నియోజకవర్గంలో ఉంటారు. ఆయన సొంత ప్రాంతం నుంచి మెడికల్ కాలేజ్ నుంచి మెడికల్ ఎక్విప్మెంట్ తరలించేటప్పుడు వైఎస్ఆర్సీపీ అది తీవ్రంగా తీసుకుంటుంది. దానిపైన ఆందోళన కూడా కొనసాగే అవకాశం ఉంటాయి. దీనిపైన కలెక్టర్ కూడా కలుస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు ఆన్ రికార్డ్ చెప్తున్నారు. అయితే ఎక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కాలేజీలు ఇప్పుడు మనం పులివెందుల్లో చూసినా కానీ ఆ కాలేజ్ మొత్తం కూడా ఇక్కడ చూస్తుంటే మొత్తం ఇన్ఫ్రా రెడీ అయిపోయి ఉంది. లోపల కావాల్సిన ఎక్విప్మెంట్ ఇవన్నీ కూడా ఉన్నాయి, అన్ని పర్మిషన్స్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎందుకు పులివెందుల కాలేజ్ మెడికల్ కాలేజీ అంశంలో కూడా ఈ విధమైన ప్రవర్తన మనం చూస్తున్నాం? నేను ఇక్కడ ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నేతలు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పదే ఆయన ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు, ప్రెస్ మీట్ పెట్టారు, ఏదైతే పీపీపీ మోడల్ ను వ్యతిరేకించారు. అదే విధంగా మేము తిరిగి అధికారంలోకి వస్తే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు అయినా కూడా తిరిగి దాన్ని ప్రభుత్వంలోకి తీసుకుంటాము, మెడికల్ కాలేజీలను స్వాధీనం చేసుకుంటామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. అత్యాధునికంగా ఉన్న మెడికల్ కాలేజీ కేవలం జగన్ సొంత ప్రాంతము కాబట్టే తరలిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు పలుసార్లు విమర్శలు కూడా చేశారు. ఎందుకంటే చిత్తూరు జిల్లా కుప్పంలో కూడా మెడికల్ కాలేజీలు ఉన్నాయి, పలు యూనివర్సిటీలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఏ రోజు కూడా అక్కడ సంబంధించిన యూనివర్సిటీ తరలించిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక ప్రాంతంలో మెడికల్ కాలేజీ వచ్చినా, యూనివర్సిటీలు వచ్చినా ఆ ప్రాంతం అభివృద్ధి చెందితే ఆ ప్రాంతంలో ఏదైతే విద్యా మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయి అనే కోణంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ అత్యాధునికంగా నిర్మించిన కాలేజీ నుంచి మెడికల్ కాలేజ్ సీట్లు వద్దంటూ ఒక పైకి లేఖ రాశారు, మరో పక్క మెడికల్ కాలేజీలో ఉన్న ఎక్విప్మెంట్స్ తరలించడం అనేది చాలా అన్యాయమైన చర్య అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ఒకవైపు పులివెందుల కాలేజీ ఇన్ఫ్రా కూడా చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంది, మరొక వైపు ఏమో అక్కడ కొత్త ఎక్విప్మెంట్స్, అధునాతన ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి ఎక్విప్మెంట్స్ మొత్తాన్ని కూడా బయటకు తరలించడం మీద చర్చ కొనసాగుతూ ఉంది. మిగిలిన కాలేజెస్కి, గుంటూరులో ఉన్న కాలేజీకి కానీ ఇలా వేరు కాలేజెస్కి కానీ అవసరమైన రీత్యా కూడా ఆ ఎక్విప్మెంట్ అంతా కూడా తరలిస్తూ ఉన్నారు. మరొక వైపు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి వారు కొన్ని వాళ్ళకి కావాలని చెప్పి స్పెసిఫిక్గా కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ గురించి చెప్పడంతో కూడా వాటి వరకు మాత్రం ఉంచుకోవడానికి అక్కడే ఉంచడానికి కూడా పర్మిషన్ ఇచ్చి ఇంకా 50 రకాల ఎక్విప్మెంట్స్ని అయితే వేరే కాలేజెస్కి తరలిస్తూ ఉన్నారు. ఇక ఒకవైపు పీపీపీ అంశము రాజకీయంగా కూడా చాలా హాట్గా మారిపోయింది. ఇప్పటికే కూడా దీని మీద అనేక సార్లు కూడా వైఎస్ జగన్ మాట్లాడటం జరిగింది, దీని మీద ఆందోళన తెలపడం జరిగింది. ఇక ఇప్పుడు పులివెందుల్లో మెడికల్ కాలేజీలో ఉన్నటువంటి అత్యాధునిక పరికరాలు వేరే కళాశాలకు ఎందుకు తరలిస్తున్నారు అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఇక దీని వరకు కూడా డిఎంఈ ఉత్తర్వులు జారీ చేస్తేనే మేము తరలిస్తున్నామని సూపరింటెండెంట్ కూడా చెప్పడం జరిగింది. ఇక దీని మీద భిన్న అభిప్రాయాలు, భిన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.